Welcome to Atheist Bulletin. I am Raksamaram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. మంత్రుల ఆడంబరాలు పోతే తప్ప అసలైన ప్రజాస్వామ్యం నెలకొనదు. ప్రముఖ నాస్తికులు గోరా. మతం మౌఢ్యానికి ప్రతినిధి, సైన్స్ ప్రగతికి సారథి. మానవాభ్యుదయానికి సైన్స్ కావాలి, మతం కాదు. లైట్నింగ్ రాడ్ కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. కార్తీక స్నానాల వల్ల చాలా మంచి జరుగుతుందనుకోవడం మూఢనమ్మకం. డాక్టర్ సమరం. మూఢనమ్మకాలకి చెక్ పెట్టిన ఆధునిక వైద్య శాస్త్రం. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. మంత్రుల ఆడంబరాలు పోతే తప్ప అసలైన ప్రజాస్వామ్యం నెలకొనదు అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. నౌకర్లు అంటే కొంచెం చాలా బాధ అనిపించవచ్చు. ఏమిటి మంత్రులను పట్టుకుని నౌకర్లు అంటున్నారేంటి అనిపించవచ్చు. నిజ నౌకర్లే. మంత్రులు అంటే ఎవరు? ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఆరోగ్య శాఖ అని, ఆర్థిక శాఖ అని, శాఖ మంత్రులు, రకరకాల మంత్రులు ఉన్నారుగా. వీళ్ళందరూ కూడా మంత్రులే. వీళ్ళందరూ ఎలాగయ్యారు మంత్రులు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటే అయ్యారు. ప్రభుత్వం పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం పనులు జరుగుతున్నాయంటే, ప్రభుత్వం పనులు చేయాలంటే ఆ డబ్బులు ఎక్కడ చూసానుకున్నావు? నువ్వు నేను ట్యాక్సులు కడితే, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ ట్యాక్సులు కడుతుంటే ఆ డబ్బులతో ప్రభుత్వం పనులు చేస్తుంది. అంతే, ప్రభుత్వం ఎక్కడి నుంచి రాదు. ప్రభుత్వంకి డబ్బులు ఎక్కడి నుంచి రావు. నువ్వు నేను ఇస్తేనే, అది డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు. ఓ అగ్గిపెట్టి కొన్నా, లేదా ఇంకోటి కొన్నా, అక్కడ దాని ఇండైరెక్ట్గా ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మనం పే చేస్తున్నాం. ఆ ట్యాక్స్ వల్ల వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రులు ప్రధానమంత్రి జీతం తీసుకొని, ముఖ్యమంత్రి జీతం తీసుకొని, లేదా ఇంకో మంత్రి జీతం తీసుకొని, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీతం తీసుకొని, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇస్తున్నాయి? మనం పే చేసేస్తున్నాం. అంటే ఎవరు పే చేసేవాళ్ళు ఎవరు? యజమానులు. మనం యజమానులం, ప్రజలు యజమానులు, వాళ్ళు మన నౌకర్లు. అందుకని గోరా గారు ఈ ప్రజాస్వామికంలో మూల సూత్రం బట్టి చెప్పారు. కానీ మన ప్రజాస్వామికంలో ఎలా ఉంది? నౌకర్లేమో ఆడంబరాలతో ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద భవనాల్లో, అతి విలాసమైన భవనాల్లో ఎన్నో రకాల సుఖాలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఏ యజమాని ఉన్నాడో వీళ్ళందరూ అలా వెళ్ళడానికి, అలాంటి జీవితంలో వెళ్ళడానికి, వాళ్ళు మంత్రులు అవ్వడానికి, వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వడానికి, ప్రధానమంత్రి అవ్వడానికి కారకులు ఎవరు? ప్రజలు. వీళ్ళు పే చేస్తున్నట్టు దీనివల్ల, వీళ్ళు కడుతున్న పన్నుల వల్ల. అంచేత ఇంత డిఫరెన్స్ పనికిరాదు. అందుకనే నీకు ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ, మామూలుగా మంది ఏమంటారంటే, వాళ్ళు ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అంటారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడితే మేము ఈ ప్రజలకి సేవకులం, వీఆర్ సర్వెంట్ ఆఫ్ దిస్ పీపుల్, యూ సర్వెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటారు. వాళ్ళు అంటారు, ఖచ్చితంగా అంటారు. అసలు మొత్తం ఎవరైనా సరే సర్వెంట్స్. నువ్వు కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే దాంట్లో గవర్నమెంట్ సర్వెంట్స్ అందరు, గవర్నమెంట్ సర్వెంట్స్ అన్నారంటే కాన్స్టిట్యూషన్లో స్పష్టంగా ఏంటంటే, ఎవరైతే వాడు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, లేక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ జీతాలతో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పే చేసే, అంటే ప్రజలు ట్యాక్స్లు కట్టగా వచ్చిన డబ్బులతో జీతాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటారు వాళ్ళు. దాన్ని తెలుగు చెప్తే అంటే ఎవరు? నౌకర్లు, సేవకులు. నౌకర్లు. ఎందుకు నౌకరు? గోరా గారు అంతా కసిగా ఎందుకు అన్నారంటే, ఎవరైతే ప్రజలకు సేవలు చేయాలో
ఎవరికైతే ప్రజలకు దగ్గరగా ఉండాలో, ఎవరైతే ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకుని ఉండాలో, యజమాన్ని పట్టించుకోకపోతే ఆ సేవకుడు ఏమనాలి? నౌకరే. మర్యాదగా సేవకులు అన్నారు. ఆయన ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అంటాడు ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. ముఖ్యమంత్రి అయితే ఆయన ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది స్టేట్ అంటాడు. సర్వెంటేనే అంటారు వాళ్ళు. దాన్నే మనకు అర్థమయ్యే భాషలో నౌకరు గొరగారు అన్నారు. కానీ సర్వెంట్స్ ఏం చేస్తున్నారు? పట్టించుకున్నారు కామన్ మ్యాన్ గురించి? ఏం లేదు. ఇది మన సంక్షేమ రాజ్యము మంది. ఈ సంక్షేమ రాజ్యంలో మరి ప్రజల గురించి పట్టించుకుని చేయాలి. ప్రజల కోసం వాళ్ళు వెళ్ళింది. వాళ్ళు ప్రజల కోసం మనం ఎన్నుకున్నాం, మనం పెట్టుకున్నాం, మన అధికారులు మనం పెట్టుకున్నాం. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఇంకో మంత్రి కావచ్చు, లేదా ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం పే చేస్తున్న ట్యాక్సుల ద్వారా, మనం ఇస్తున్న డబ్బుల ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నారు. అది మర్చిపోవడం వీల్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఇదండి మొత్తం we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and so secure to all its citizens. We the constitution, మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ అంతా ఎవరు రాశారు? పీపుల్ ఆఫ్ ది ఇండియా. we the people అంటే ఇక్కడ ఎంత ఎవడో కాదు, వాడు చెప్పడం we the people ఆఫ్ ఇండియా. మనం ప్రజలు ఈ కాన్స్టిట్యూషను తయారు చేసి ఈ మొత్తం ప్రణాళికలంతా పెట్టుకున్నాం. అంత ఇదేమండి, అందరికీ జస్టిస్, లిబర్టీ, తర్వాత ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని ఇన్ని రకాల 3 మంది. జస్టిస్ మరి ఎక్కడ జస్టిస్ ఉంది? మంత్రులు ఆడంబరాల్లో ఉంటున్నారు. మామూలు ఎవడైతే యజమాని అనుకుంటున్నారో ప్రజలు దారిద్ర్యంలో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు. దీన్ని రియలైజ్ చేసేట్టు చేయాలి. దాని గురించి పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యం కాదు. ఈ ఆడంబరాలు మరి ఎంత ఆడంబరాలు! మంత్రుల కోసం ఎంత ఆడంబరాలు! వాళ్ళకి ఎలక్షన్ దిగ్గాలంటే ఆడంబరం, ఎంత ఆడంబరం! జనాలను కూడా అరగని మెస్పరైజ్ చేస్తున్నారు ఆడంబరాలతో. ఆడంబరాలు ఎవడైతే ఎంతో ఆడంబరంగా ఉంటాడో, ఎవడైతే ఆడంబర జీవితం వాడు ఎవడైతే డబ్బులు ఎక్కుంటాయో వాడు ప్రజాప్రతిగా నగ్గగలిగే మనిషి అని ఒక రకమైన మైండ్ సెట్ని తయారు చేశారు వీళ్ళందరూ. అందువల్ల ఇప్పుడు పెట్టుబడిదారులు, పెద్ద బడా వ్యాపారస్తులు, దోపిడీదారులు, దుర్మార్గులు, రౌడీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. దీనికి డబ్బులు దేవాలయాలు పెట్టుకొని. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? నిజమైన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈనాడు రాలేకపోతున్నాడు. ఈ ఆడంబరాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆడంబరాలు పోవడం వల్ల ప్రభుత్వం అనవసరంగా ఆడంబరాలే. ఓ ముఖ్యమంత్రి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలంటే గంట ముందు ట్రాఫిక్ ఆపేస్తారా? ఒక ప్రధానమంత్రి వెళ్ళాలంటే ట్రాఫిక్ అరగంట మానేస్తారా? ఆపేస్తారు. ఏమైపోయి ప్రజలు రోడ్లన్నీ మొత్తం బ్లాక్. అలాగే రోడ్ల మీద వాళ్ళు మీటింగ్లు పెట్టేసి ఆ పెద్ద నేషనల్ హైవే లాంటి హైవేసే బ్లాక్ చేసేస్తారా? ఎందుకు ఆడంబరం అది? ఇంకా రోడ్లు పెట్టాలి మీటింగ్లు, పక్కన ఎక్కడ వేరే స్థలంలో పెట్టుకోను. అంటే ఆడంబరం, పటాటప్పం, మా చేతిలో పవర్ ఉంది ఒక అహంకారంతో, అహంభావంతో వీళ్ళు విర్రవీగుతున్నారు. కానీ వీళ్ళెవరు? నౌకర్లు, యజమానులు. పాపం అలాగా ప్రజాస్వామికులో తెలుసుకోవాల్సిన ఏంటి? మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. కంట్రోల్ ది గవర్నమెంట్ని కంట్రోల్ చేయి. గవర్నమెంట్ని ఎప్పుడైతే ప్రభుత్వాన్ని అదుపులో ఉంచుకోగలుగుతావో అప్పుడే సరిగ్గా ప్రజలకి న్యాయం చేకూరుతుంది. ఇప్పుడు సరే న్యాయం చేకూరలేదు. ఎందుకని? నౌకరు చేతిలో అంతా పెట్టేసావు, నువ్వేమో చివరి దాసం అయిపోయావు. నౌకరు దాసం. ఈ మనస్తత్వం అంతా కారణం ఏంటంటే ఈ ఆస్తికత్వంలో వచ్చింది. ఈ ఆస్తికత్వంలో మనిషిని పెద్దానికి దాసోహమే.
ఒక మతానికి దాసోహం, ఓ దేవుడి దాసోహం, ఒక దేవత దాసోహం, ఒక ఆచార సాధన దాసోహం, ఒక సాంప్రదాయానికి దాసోహం. ఈ దాసోహం అనే ప్రవృత్తి మనుషులు ఉండబట్టే ఈ రోజున నౌకరు వాడి యొక్క అధికారాన్ని చలాయిస్తున్నాడు, యజమాని పడుంటున్నాడు. ఈ ఆస్తిక మనస్తత్వం మనిషిని వాడిని మనిషిని పనికిరా కూడా చేస్తుంది. దాసోహం దేవుడికే కాదు దాసోహం, పెద్దానికి దాసోహం. లొంగిపోతాడు, పెద్దానికి లొంగిపోయే మనస్తత్వం. ఆ లొంగిపోయే మనస్తత్వం వల్ల, దాసోహం మనస్తత్వం వల్ల ప్రజాప్రభుత్వంలో ప్రజలు యజమానులు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారు? వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి మేము రాజ్యాంగం రాసుకున్నాం. ప్రజలు చెప్పి ప్రజలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఈ వ్యవస్థని, ఈ రాజకీయ వ్యవస్థని, ఈ రాజ్యాంగం, ఈ మొత్తం పరిపాలన వ్యవస్థని ఈ ప్రజలు ఏర్పరచుకున్నారు. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా. మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నాం, కానీ మనం చేసుకున్న ఈ రాజ్యాంగ వ్యవస్థకి మనం దాసం అయిపోతున్నాం. వాళ్ళు ఎవరైతే నౌకర్లుగా ఎవరైతే చేయాలో సేవకులుగా చేయడం లేదు. వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళు. అది గోరాగారి కర్మడి ఇబ్బంది. ఎందుకు ఈ దాసం మనస్తత్వం ఉండాలి? కంట్రోల్ ది గవర్నమెంట్. అలాగే మంత్రులు ఆడంబరాలు పనికిరావు మీకు. మీరు మామూలుగా పనిచేయడం కోసం పంపించాం. మీకు జీతాలు కావాలి కానీ ప్రతి మనిషి వెతకాలి, జీతం కావాలని చేశాం. కానీ ఎంత డిస్పారిటీ! నౌకరికి యజమానికి మధ్య ఇంత డిస్పారిటా? ఆ మంత్రులకి ప్రజలకి మధ్య ఇంత డిస్పారిటా? ఇంత తేడావా? వాడు లక్షలు వస్తుంటే వీడికి 10లోను 50 రూపాయల్లోనూ అంత తక్కువదా? ఎంత అసమానతలు పనికిరావు. ఈ అసమానత కారణం మనలో అనే దాసోహం, బానిస ప్రవృత్తి, లొంగిపోవడం. అది అందుకని చెప్పాలని గట్టిగా మంత్రులు నౌకర్లు, ప్రజలు యజమానులు అని నేను ఆయన ఖచ్చితంగా చెప్పాడు. కరెక్ట్. ఆడంబరాలు పనికిరావు అన్నారు. ఈ ఆడంబరాల వల్లే, ఈ ఆడంబరాల కోసం ఏం చేస్తారు? అవినీతి. ఒక మామూలుగా ఒక కార్పొరేట్ ఉంటాడు. ఆ కార్పొరేట్ ఒక మంత్రి గారు వస్తుంటే ఆ మంత్రి గారి కోసం డబ్బులు ఖర్చు పెడతాడు. లేదా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఓ మంత్రి గారి కోసం ఖర్చు పెడతాడు, ముఖ్యమంత్రి గారి కోసం ఖర్చు పెడతాడు. ఖర్చు ఎక్కడెక్కడో తీస్తాడు. దాని మళ్ళీ సంపాదించుకోవాలిగా లక్షలు ఖర్చు పెడతాడు. ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టి ఆడంబరం చేస్తారు. మరి అవన్నీ అక్కడ రావు కదా. అక్కడి నుంచి అవి లంచాలు పుచ్చుకోవడం, లేకపోతే ఇంకొక చేయడం, డబ్బు సంపాదన అవినీతికి మూలం అవుతుంది. ఆడంబరాలు అవినీతిని కింద స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంచేది ఈరోజు సమాజంలో అవినీతి ఉంది అంటే కారణం అంటే మంత్రుల ఆడంబరాలు కారణం. ఒక ఎమ్మెల్యే అవినీతి పాల్పడుతా అంటే మంత్రి ఎవరు కారణం. ఆడంబరాలు పోవాలి, అప్పుడే అసలైన ప్రజాస్వామ్యం వస్తుంది. అందుకే నాస్తిక చైతన్యంతోనే సరైన ప్రజాస్వామ్యం ఉంటుంది. అప్పుడే అర్థమవుతుంది జనాలకి మంత్రులు మన నౌకర్లు, ప్రజలు యజమానులు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిలా, నువ్వు చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ 10 అంతస్తులు అలా పెద్ద పెద్ద అంటే 10 అంతస్తులు కదా, 3-4 అంతస్తులు ఉన్నది కూడా ఉన్నా. అన్నిటి మీద పైన ఒక లైట్నింగ్ రాడ్ కనబడుతుంది. ఏమిటి అంటే అన్ని భవనాల మీద, అన్ని ఎత్తుకొని అంత ఎత్తు ఎన్నో అంతస్తుల భవనాల మీద అన్ని ఏ రకం నిర్మాణం అయినా సరే ప్రతి నిర్మాణానికి హైట్గా ఉంటే ఆ లైట్నింగ్ రాడ్ కనబడుతుంది. ఏమిటి రేటు? ఇది లేకపోతే ఏమైనా పిడుగులు పడ్డప్పుడు ఆ సరిగ్గా అక్కడే పిడుగు పడ్డట్లయితే ఆ పిడుగుకి ఆ భవనం కూలిపోతుంది. పిడుగు అంతా ఎందుకని పవర్ విద్యుత్ ప్రయాణించి ఆ బిల్డింగ్ని కూలగొట్టితే ఎక్కడ దాంట్లో చచ్చిపోతారు. దీన్ని అలా జరగకుండా
నివారించిన ఎవరనుకున్నావు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అవడం ఈ లైట్నింగ్ రాడ్ అని దాన్ని కనిపెట్టారు, ఆవిష్కరించాడు. ఆయన కొంచెం సైంటిస్టు చేసి ఇలాగ ఈ బిల్డింగ్లు ఇలా పడిపోతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, పిడుగులు పడ్డది రక్షించుకోలేకపోతున్నాం, ఈ పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కూలిపోతున్నాయి అని. ఇప్పుడేమవుతుంది? ఆ లైటింగ్ రాడ్ ఉండేకల్లా అంత పిడుగులను చూస్తే అంతా మెరుపు పెద్ద పెద్ద మెరుపులో వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు ఆ విద్యుత్తుని ఆకర్షించేసి ఒక వైర్ ఉంటుంది, అక్కడి నుంచి ఆ భూమిలోకి పంపించే విద్యుత్ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది? బిల్డింగ్లోకి వెళుతుంది, ఆ వేరే వైర్ ద్వారా అది ఆ లైటింగ్ భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళిపోయి ఏ బిల్డింగ్కి ఏం అవ్వకుండా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. ఎవరైనా చివరికి చర్చిల మీద, మసీదుల మీద, దేవాలయాల మీద, వాటి మీద కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళే దేవుడే రక్షించారు వాటిని. ఆ రక్షించాం అనుకున్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ని. ఈయన ఈ లైటింగ్ రాడ్ కనిపెట్టగానే అమెరికాలో, ఇంగ్లాండ్లో మత గురువులు చేసిన గోల ఇంత కాదు. ఓరి నాయనో, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు, దేవుడు ఈ పిడుగులు పడేట్లుగా ఈ పెద్ద బిల్డింగ్లు పడిపోయేట్లుగా చేసింది. అక్కడ ఉన్న పాపులను శిక్షించుటకు దేవుడు చేసేటి ప్రయోగము. పాపులను శిక్షించడానికి కూడా దేవుడు చేసేటి పద్ధతి అది. ఆ దేవుడి యొక్క దానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు నాస్తికుడివి. ఆయన నాస్తికుడు అన్నారు. దేవుడి యొక్క తలపెట్టిన కార్యానికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు కనుక నువ్వు నాస్తికుడిని గోల్పెట్టి అలా చేయడానికి లేదు, లైట్నింగ్ రాడ్ పని కాదు, నీ ప్రయోగాలు తప్పు అని అమెరికాలో, ఇంగ్లాండ్లో మొట్టమొదటి మీద విరుసుకుపడ్డారు మత గురువులు. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు మతం పట్టు ఎంత ఉండేదంటే దేశం పరిపాలన మీద కానీ, ప్రజల మీద కానీ, రాజుల మీద కానీ, లేదా పాలనా వ్యవస్థల మీద కానీ చెప్పలేదు. ఇప్పటికీ కొన్ని ముస్లిం కంట్రీస్లో అంత ఎక్కువ ఉంది మతం. ఒక పట్టు చర్చి కంట్రోల్ చేసేది దేన్ని? ప్రభుత్వాల్ని. చర్చి అంటే ఆ మత గురువులు ఏం చెప్తే అదే జరగాలి. అది మత గురువు బైబిల్లో ఏం చెప్తే ఆ బైబిల్లో చెప్పిన ప్రకారంగా చేయాలని వ్యతిరేకంగా చేయడానికి వీలు లేదు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేసిన దానికి నానా గోల్ చేసి ఇంగ్లాండు, అమెరికా ఈ రెండు చేశారన్నమాట. అని ఏం భూకంపాలు, పిడుగులు అంటే అన్నీ కూడా పాపుల్ని శిక్షించడానికి దేవుడు ఉపయోగించే మార్గాలని మత గురువు ఎక్కి కాణించారన్నమాట. ఇంకా పైగా ఈ లైటింగ్ రాడ్ పెడితే భూకంపాలు ఎక్కడొచ్చినా సరే నువ్వు ఆ లైటింగ్ రాడ్ పెట్టావు కనుక అది భూమిలోకి వెళ్ళి దానివల్ల భూకంపాలు వస్తున్నాయి. దేవుడు కోపం వచ్చి ఇప్పుడు అలా కాకుండా ఇలా తీసుకొస్తున్నాడు పాపులు శిక్షించడానికి. వాడు దయామయుడా, కరుణామయుడా, ఏమైనా మనుషులు అసలు ఏమైనా ఈ మతస్థుల్లో ఉన్నటువంటి ఈ మోక్షానికి వాళ్ళకి అసలు ఏమైనా ఆలోచన ఉంటుందా, వివేకం ఉంటుందా అనిపిస్తుంది. ఏ భూమిలో పంపించినా అక్కడ పిడుగుపడి అది ఆర్గం పాడపోతే కిందకి వెళ్ళిపోయి కింద భూకంపాలు వస్తున్నాయంట. కానీ అదే మాత్రం పట్టించుకోలేదు. సైన్స్ ఇస్ సైన్స్ అనేది మానవ కళ్యాణానికి, మానవ అభ్యుదయానికి అంచేత చేసిన చివరికి ఎవరైతే ఏ చర్చిలైతే వీళ్ళ వ్యతిరేకం మాట్లాడారో ఆ చర్చిల మీద, అలాగే మసీదు మీద, మరి దేవాలయాల మీద అన్ని చోట్ల ఈ రోజున మనం చూస్తాం. అంటే మరి దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు చర్చలు చేసిన లెక్క. మరి ఈయన లైట్నింగ్ రాడ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైట్నింగ్ రాడ్ కనిపెట్టి పెడితే ఆ రోజున దేవుడికి వ్యతిరేకం అన్నారు, వీళ్ళు నాస్తికుడిని తిట్టారు. మరి ఇప్పుడు వీళ్ళందరూ నాస్తికులకి లెక్కే. దేవుడి యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా వీళ్ళు అరుస్తున్న లెక్క కదా. అంటే మతం ఎంత ఇదిగా ఆలోచన లేకుండా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, మూర్ఖంగా మాట్లాడుతుంది మతం గురువులు కానీ ఎలా మాట్లాడుతున్నారు. అమెరికాలో బోస్టన్ పట్టణంలో 1506 జనవరి 15 జన్మించారు. 17 మంది పిల్లలు నారాళ్ళ కూడినానికి. ఈయన 17 మంది పిల్లల 14 వాడు. అతి పేదరికమైన కుటుంబం అన్నమాట. ఈయన 10వ తరగతి తెగించాడు. నాన్నగారిగా చదివించలేక చదువు మార్పించేసేసి కొవ్వొత్తులు తయారు చేసేయడంలో పెట్టాడు. ఇంత గొప్ప సైంటిస్టు,
పేదరికం వల్ల చదువుకోవడానికి అవకాశం లేక కొవ్వుతు చేసి అలా ప్రింటింగ్ ప్రెస్సులు తయారు చేశాడు. అయినా సరే ఆయనకి అలా కాదు, తనకు తపన ఉంది కనుక ఆ మనిషి అక్కడి నుంచి చేసి తనక అక్కడ చేరి ఇక ఆయన వచ్చి సైన్స్ ప్రెసిడెంట్ చేయడం మొదలెట్టాడు. అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీని స్థాపించారు. ఎలక్ట్రోస్టాటిక్స్ కృషి చేశాడు. అలాగే ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో అతను సైన్స్ పరిశీలించి డాక్టరేట్ గౌరవించాయి. బ్రిటన్లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. అమెరికా స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించి అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రూపంలో కొద్ది మందిలో ముఖ్యుడయ్యాడు. అలాగే ఫ్రాన్స్లో రాయబారి అయ్యాడు. ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీని స్థాపిస్తారు. యూనివర్సిటీని ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీని స్థాపించాడు. బానిసత్వ నిర్మూలనకు అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా కృషి చేశాడు. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకునిగా మతమౌఢ్యంపై, మూఢనమ్మకాలపై రాజీ లేని పోరాటం కొనసాగించిన వ్యక్తిగా బాగా పొగడబడ్డాడు. కారణంగానే ఆయన ఇటువంటి వ్యక్తి 1790లో మరణించారు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, మతం ముఖ్యం కాదు, సైన్స్ ముఖ్యము. మతం కాదు కావాల్సింది, సైన్స్ కావాలి. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళే సైన్సే, మతం కాదు. మతం తిరోగమనానికి దారితీస్తుంది, సైన్స్ పురోగమనానికి దారితీస్తుంది. అంచేత సైన్స్ ద్వారానే మనం మానవాళికి అభ్యుదయాన్ని అందించగలిగిన వాళ్ళు అవుతామని చెప్పారు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, కార్తీక మాసంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చేస్తే ఎంతో పుణ్యమని చెబుతుంటారు కదా, ఈ విషయంలో మీరేమంటారు? నదీ స్నానం ఎప్పుడు చేసినా ఆరోగ్యమే. నదీ స్నానం కావచ్చు, లేదా సముద్ర స్నానం కావచ్చు, చక్కగా ఆరోగ్యం మంచిది. శుభ్రంగా ఈత ఎత్తావు, చక్కగా ఉంటుంది. ఆ వాటర్ కరెంట్స్ బాడీలో కాస్త అంత మసాజ్ చేసినట్లుగా మా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గ ఉంది. ఇప్పుడు మనిషికి మసాజ్ చేసాకు పడుకోబెట్టి గట్టిగా చక్కగా మజిల్స్ అన్నీ ఆ స్టిఫ్నెస్ పోయి చక్కగా తయారవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. అలాగే నదిలో నీరు ప్రవహిస్తుంటే ఆ నీటిలో మనం నించున్నా లేదా ఏ తీదినా కొద్దిసేపు దాంట్లో ఉన్న ఆ వాటర్ కరెంట్స్కి బాడీ చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. సముద్రంలో స్నానం చేసిన కరెక్టా గుర్తుంటే మనకు చక్కగా బాడీలో మంచిది మొత్తం హోల్ బాడీ నాకసిక పర్యంతం మనకి చక్కగా మంచిది. ఎందుకంటే బాడీకి ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. బాడీలో వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. మన బాడీ అంతా మంచి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అంతా ఒక రకమైన స్టిమ్యులేషన్, మంచి స్టిమ్యులేషన్ వస్తుంది. స్టిమ్యులేట్ చేయడం అది మంచిది. కానీ కార్తీక మాసంలోనే చేస్తేనే ఏదో పొడి చేస్తుంది, అక్కడ ఏదో వస్తుంది, ఇన్ని కల్పనలు. ఈ మొత్తం చూసావా ఎన్ని అబద్ధాలు సృష్టిస్తుంటే, అబద్ధాల మీదే ఆచారాలని, సాంప్రదాయాలని వీళ్ళన్నింటినీ జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఏమీ లేదు. శివతరులు కార్తీక మాసంలో మెడ వరకు నీటిలో వండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయం అవుతాయి, కడుపుల బాధలు పోతాయి. నీళ్ళు ఇక్కడ తగులుతాయి కనుక ఏ మాత్రం
కడుపులో మంట ఉంది, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంది అనుకో, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉంటే ఏం పోదు. ఎందుకు పోతుంది? ఎలా పోతుంది? కడుపులో విసిరిండి ఇంత కారం తింటో కడుపులో గ్యాస్ట్రిక్ డెవలప్ పుండు ఏర్పడుతుంది, నీళ్ళు నుంచి పోతుందా? కానీ ఉదర వ్యాధులు కడుపు వ్యాధులు, ఓ ప్యాన్కేట్కి సంబంధించిన డిఫెక్ట్ ఉంటుంది, లివర్కి సంబంధించిన వ్యాధి ఉంటుంది, కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉంటుంది, అవన్నీ పోతాయా? ఇంట్రెస్ట్కి సంబంధించిన వ్యాధులు ఎన్నో ఉంటాయి, పోతాయా? ఏం పోవు. కానీ అబద్ధాలు సృష్టించడంలో మాత్రం ఈ మత సాంప్రదాయాలు ఇంత తగ్గదు. అది కూడా కార్తీక మాసంలో ఉంటే ఉదర వ్యాధులు పోతాయట. ఇంతేకాకుండా వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుందని భావిస్తారు. అంచేత వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో ఈ అయస్కాంత శక్తి అపారంగా ఉంటుందని, సముద్రంలో కూడా అయస్కాంత శక్తి అపారంగా ఉంటుందట. అయస్కాంత శక్తి, మ్యాగ్నెట్ పవర్. పదాలకు మాత్రం జనాల్ని పల్టీ కొట్టించడంలో, బురిడి కొట్టించడంలో ఈ ఆస్తికులకి మించిన వాళ్ళు లేరు. పదాలతో బురిడి కొట్టినే చెప్పేస్తారంతే, నిజమే కావాలనుకుంటారు. ఉపయోగించి అందరూ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యాక ఆ సైన్స్ పదాలను తీస్తే ఇవన్నీ సూడో సైన్స్. ఎంత అయస్కాంత శక్తి ఇచ్చేస్తున్నాడ. అయస్కాంత శక్తితో ఆ నదుల్లో స్నానం చేస్తే ఎక్కడ లేనిది వచ్చేస్తున్నాడు. అంత హంబక్. ఏమి అయస్కాంత శక్తి ఎక్స్ట్రా ఉండదు. సముద్రం లేదు, నదిలో లేదు. ఇదంతా కూడా ఊరే చెప్పేది. కార్తీక స్నానాలు చేయడం అనేది దానిలో ఎంత కేవలం కల్పన ఏం లేదు. అంచేత దీన్ని ఈ రంగు మీకు కావాలంటే శుభ్రంగా మామూలు రోజులన్నీ కూడా అప్పుడే ప్రతిరోజు నదిలో స్నానం చేయండి, ప్రతిరోజు నదిలో ఏదండి. అలా చేయాలి. కానీ లేనిపోని అబద్ధాలు. అసలు దేవుడు అబద్ధం. ఆ అబద్ధం చుట్టూతే ఈ అబద్ధాలన్నీ ఎప్పుడైనా అంతే. అసలు మొదలే ఆస్తికత్వంలో అబద్ధమే ద్వారానే అబద్ధం మీదే అది వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇక దాని సంబంధించినవి కూడా అలాగే ఉంటాయి. దేవుడే అబద్ధం అయినప్పుడు అబద్ధాన్ని మరి దాన్ని రక్షించడం కోసం 1000 అబద్ధాలు ఆడాల్సి, ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంటారు చూడు. మరి ఒక అబద్ధం ఆడితే దాన్ని ఏదో సమర్థించుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడినట్లుగా ఆస్తికత్వంలో ఆ దేవుడనే అబద్ధంతో ఆ అబద్ధాన్ని కాపాడడం కోసం లక్షల అబద్ధాలు వచ్చాయి. అంతే తప్ప కార్తీక మాసంలో స్నానాలు చేయడం వల్ల నదుల్లో స్నానాలు ఒరిగేది లేదు. అది కేవలం మూఢనమ్మకం, అంతకంటే లేదు. డాక్టర్ గారు, అనాదిగా ఆరోగ్యపరమైన అనేక మూఢనమ్మకాలు మన సమాజంలో చలామణి అవుతున్నాయి. వీటి నిర్మూలనలో వైద్యశాస్త్ర ప్రగతి ఎంతవరకు తోడ్పడిందంటారు? చాలా తోడ్పడిందమ్మా, దీంట్లో సందేహం లేదు. ఒకనొకప్పుడు మసూచకం వస్తే మహమ్మారి అని చెప్పేసి ఒక దేవతని, ఆ దేవత ప్రకోపం వల్ల వస్తుంది ఈ జబ్బు అని చెప్పేసి జనాలు చచ్చిపోతున్నారు. అది బలులు ఇవ్వడం, జంతువులు బలు ఇవ్వడం, వల్ల మేకల్ని, కోళ్ళని, గొర్రెల్ని బలు ఇవ్వడం, ఊళ్ళ దేవతలకు బలి చేయడం, ఇవే ఉండేవి, జాతరలు చేయడం, అలా చేసేవాడు. కానీ ఎప్పుడైతే ఎడ్వర్డ్ జెన్నర్ మసూచకం టీకా కనిపించారో అసలు ఆ మసూచకం భూమి నుంచి లేకుండా పోయింది. వైశాస్త్రం అది ఎందుకు ఈరోజు మన కరోనా వ్యాధి మొట్టమొదటి వచ్చి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ జనాలు చూడిపోయి వెంటనే సెకండ్ వేవ్ టైంకి వాళ్ళు వ్యాక్సిన్ మళ్ళీటికల్లా ఎంత ఫాస్ట్గా వచ్చేసి. పూర్వకాలం వ్యాక్సిన్ రావాలంటే 10 ఏళ్ళు పెట్టేది ఏదైనా వ్యాక్సిన్ చేయాలంటే. కానీ మన టెక్నాలజీ ఎంత అభివృద్ధి సాధించిందంటే 6 నెలల్లో వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అంతకుముందు 10 ఏళ్ళు, 6 సంవత్సరాల పైనే. అలాంటిది టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ 6 నెలల్లో చేసి కంట్రోల్ చేస్తారు. 3rd వేవ్, 4th వేవ్ పేరుకే కానీ మామూలు కొద్దిగా ఏం చేయలేదు వ్యాక్సిన్కి. అంటే వైద్య శాస్త్రం ఎంత పూర్వకాలం ఏది జరిగితే చేతబడి చేశారు, బాణబడి చేశారు, లేక దెయ్యం పట్టింది, ఇలాంటివన్నీ ఉండేవి. అంటే ఏదైతే మనిషి చేయలేకపోయాడో పెద్దానికి మనిషి ఇవన్నీ భయంతో, దేవత ప్రకోపం ఏ జబ్బు వచ్చినా సరే. మరి అదే పూర్వకాలం మందులు లేని రోజుల్లో టీబీ వస్తే ఎవరు చేతపడేసారు, క్యాన్సర్ వస్తే
ఎవరు చేతపడి చేశారు అంతే మనిషి కుంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు. చేతపడి చేశారు. అక్కడ మంత్రగాళ్ళు ఉన్నారనుకోవడం, ఆ మంత్రగాళ్ళు అనుమానించి అర్థం లేకుండానే ఎవరు లేదు మంత్రగాళ్ళు, అసలు మంత్రం లేదు, మంత్రగాళ్ళు లేరు, మంత్రానికి ఏ రకం శక్తి లేదు అసలు. కానీ మంత్రాలు చెప్పుకొని మంత్రగాళ్ళని చెప్పి ఆ మంత్రగాళ్ళని అనుమానించి చంపేసేవాడు. చంపడమే, లేదా పళ్ళు రాలగొట్టడం, నాలుక కత్తిరించడం, ఎంత దుర్మార్గం ఉండేది. కానీ ఈ రోజున మరి అప్పుడు ఈరోజు కాన్షియస్ మదర్స్ని గుర్తించడం, బతికడం, టీవీ వచ్చి పూర్తినైపోతుంది. ఏ జబ్బు తీసుకో, ఎంత తగ్గది టీవీ ముందు బిడ్డ పుట్టగానే బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నాం, నో టీవీ, చెవి అది లేదు. మీజిల్స్ అమ్మవారు అనేవారు, పొంగు జ్వరం వస్తే మీజిల్స్ అమ్మవారు, ఇదంటే అమ్మవారే. ఇప్పటికీ మన భాషలో పొంగు జ్వరం అంటే అమ్మవారు, ఆటలం వస్తే అమ్మవారు, ఎప్పటికీ సాగుతుంది, అలాగే సాగుతుంది. ఇంకా అంటే అయితే మూర్ఖంగా ఉండకుండా డాక్టర్ గడి చేయొచ్చు అంటే వైద్యశాస్త్రం ఎంత ప్రగతి సాధించింది పూర్వకాలం కంటే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా. అంటే చాలా వైద్యశాస్త్రం మోడర్న్ మెడిసిన్, అందులో మోడర్న్ మెడిసిన్ ఏదైతే మనం ఇంకా అలోపతి వైద్యం అంటున్నారో లేదా ఇంగ్లీష్ వైద్యం అంటున్నారో, ఇది సైంటిఫిక్ మెడిసిన్. ఈ సైంటిఫిక్ మెడిసిన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మనం అది ఎప్పుడైతే అది అభివృద్ధి సాధించిందో మనకి అన్ని మానవ కళ్యాణం, మానవ సంక్షేమం అనేది. అంటే వైద్యశాస్త్ర ప్రగతితో మూఢనమ్మకాలకి చెక్ పెట్టయింది. కానీ ఇప్పటికీ విభూదిస్తాం, నీకు మంత్రించి విభూదిస్తాం, నీ జబ్బు వచ్చిపోతుంది. బాబాలు చేసిన ఇదే అంత మోసం అంతా. విభూది పెట్టాం, నీకు మంత్రిని విభూది పెట్టడం, నీకున్న రోగం పోతున్నాం. ఎక్కడ పోతుంది? కొంతమంది మామూలుగా విభూతి పెట్టించుంటారు, డాక్టర్ మందులు వాడతారు. తగ్గింది దేనివల్ల తగ్గింది? డాక్టర్ ఇచ్చిన మందులో తగ్గింది, విభూతులు కాదు. కానీ ఇప్పటికి మంత్రించిన విభూది బాబాజీ ఇచ్చారు, స్వామీజీ ఇచ్చారు. అలా మనుషుల్లో ఇప్పటికీ పాతుపోయిన ఆ మూఢనమ్మకాలున్నాయే, అది పోతే తప్ప సమాధికి ముందుకెళ్తాం. ఒక పక్క మందులు వాడతారు, రెండు పక్క తాయితులు కట్టించుకుంటారు, యంత్రాలు వాడతారు, తాయితులు దారాలు కట్టించుకోవడాలు, మొక్కుకోవడాలు, గుండ్లు కుట్టించుకోవడాలు, మొక్కుబడి తీర్చుకోవడాలు. వాడేది మాత్రం మందులు, తగ్గేది మందులే. కానీ మూర్ఖంగా ఆ దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డా, ఆ బాబా గారు ఇచ్చిన విభూతి వల్ల నేను బతికి బయటపడ్డా. బాబా గారి విభూతి ఎవడు బతిపడి నిజంగా బాబా గారి విభూతి నమ్ముకుని కూర్చుంటే, లేదా దారాలు నేను తాయిత్తులు యంత్రాలు నమ్ముకుని కూర్చుంటే మనిషి అవుట్. పోయారు. అలాగే ప్లేగ్ వల్ల ఎంతమంది చనిపోయారు? ఏది ఇప్పుడు అలాంటివి నేను ఎన్ని రకాల జబ్బుల వల్ల మనుషులు పోయారు. వైద్యశాస్త్ర ప్రగతితో అంటే అంతవరకు మంత్రగాళ్ళను, దానికి లేదా విభూతులను, తాయితులను, ఇంకోటను ఇలాంటివన్నీ పనికిరాని చెత్త ఇన్ని రకాలు ఉండాలో అన్నీ ఉండేవి. అవన్నీ వైద్య ప్రగతితో పోయాయి. అంచేత మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఇంగ్లీష్ వైద్యం అంటున్నారో, అలోపతి అంటున్నారో, అది పెరిగిన తర్వాత ఆ సైంటిఫిక్ మెడిసిన్, ఇది మోడర్న్ మెడిసిన్, ఇది సైంటిఫిక్ మెడిసిన్. ఆ సైంటిఫిక్ మెడిసిన్తో ఎన్నో జబ్బులు నయం చేయబడ్డాయి. నయం జబ్బులు నయమే కాదు, గుండె తీసి గుండెలు పెట్టడం జరుగుతుంది, మూతపిండం జరుగుతుంది. ఎంత జెనెటిక్ ఇంజనీరింగ్ వస్తాయి. వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు ఉన్నాయి. ఆ వంశపారంగా వచ్చే జబ్బుల్ని ఇంతవరకు మనం చేయలేము. తప్పదు భరించాల్సిందే. వంశపారం చేయలేను. దాన్ని కూడా జన్యు థెరపీ ద్వారా మార్చే స్థితి వస్తుంది. హరగోవింద్ ఖురానా ఒక జన్యువుని అంటే జీన్ని క్రియేట్ చేసి ఒక యూనిసెల్యులర్ ఆర్గనైజర్లో పెట్టి ప్రొడ్యూస్ చేశారు. అంటే మన శరీరంలో ఏదో క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ జీన్ ఉందికో, ఆ జీన్ని తీసేయడము, దాన్ని లేదా దాన్ని ఓవర్పవర్ చేసే జీన్ని పెట్టడము జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నాం. డైరెక్ట్గా ఆ అన్నంలోనే అక్కడ మార్పు చేసే స్థితి. చివరికి పెద్దకుడికి జన్యు థెరపీ బాగా జెనెటిక్ సంబంధించి ఇంజనీరింగ్ భావిస్తే
పుట్టాకైనా మనిషి వయసు వచ్చాకైనా సరే ఇలాంటి పరిస్థితి ఉంది, జన్యు పరంగా వచ్చే జబ్బు ఉంది అని తెలిస్తే ఈ జీన్ని క్రియేట్ చేసి అది ప్రవేశపెట్టి ఏదైతే రోగానికి కారణమో ఆ కారణం చేసే పరిస్థితి రోజు కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ రోగాలే కాదు, మనం ఆరోగ్యవంతమైన మనుషులు పుట్టే మనుషులందరూ ఆరోగ్యం ఉండేట్లుగా ఉండే రోజు. అంతేంటి మోడర్న్ మెడిసిన్, ఎంత సైన్స్ అడ్వాన్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, జన్యు థెరపీ అనేది వచ్చిందంటే మనకు ఇప్పుడు షుగర్ లాంటివి, బీపీ లాంటివి, లేదా కొలెస్ట్రాల్తో వచ్చే జబ్బులు లాంటివి, ఎన్నో గుండె జబ్బులు ఎన్నో కంట్రోల్ అయిపోయాయి. అంత అయిపోతాయి, అన్నీ కంట్రోల్ అయిపోతాయి జీన్సాలు వచ్చే కనుక. ఆ రంగా అంచేత మూఢనమ్మకాలు ఎన్ని రకాల మూఢనమ్మకాలను మౌఢ్యం ఉందో అన్నిటికీ మోడర్న్ మెడిసిన్ చెక్ పెట్టింది. ఇప్పుడు మీరు ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాను, ఎన్నో రకాల విషయాలు. ప్రతిసారి మనం ఎథిస్ట్ మీటింగ్లో ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు మనం అందరినీ కలుస్తున్నాం, మనం చేస్తున్నాం, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎథిజం మీద రకరకాల విషయాలు. ఎథిజం అంటే కేవలం దేవుడు లేదనో, లేదో బాబా మోసగడనో, లేదో జ్యోతిషుడు దొంగనో, అది కాదు ఎథిజం. ఎథిజం ఇది వే ఆఫ్ లైఫ్. ఆస్తికత్వం దైవ కేంద్రంతో ఉంటుంది, నాస్తికత్వం మానవ కేంద్రంతో ఉంటుంది. ఆస్తికత్వం అబద్ధాల మీద నిర్మితమైంది, నాస్తికత్వం సత్య వాస్తవికత మీద నిలబడింది. ఆస్తికత్వం మనుషుల్లో దాస్య ప్రవృత్తిని చూపిస్తుంది, నాస్తికత్వం మనిషిలో స్వేచ్ఛా ప్రవృత్తిని స్వాతంత్రిస్తుంది. ఆస్తికత్వం మనిషిని బానిసను చేస్తుంది, నాస్తికత్వం వ్యక్తికి గౌరవాన్ని ఇస్తుంది, వ్యక్తి గౌరవాన్ని ఇస్తుంది. అది ఆస్తికత్వానికి నాస్తికత్వం తేడా. ఈ జీవిత విధానం ద్వారా నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు మిన్న. నాస్తిక జీవన విధానంలో వ్యక్తికి విలువ ఉంటుంది, వ్యక్తికి గౌరవం ఉంటుంది, వ్యక్తి స్వాతంత్ర్యం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కడు కూడా నాస్తికత్వం వైపు, నాస్తిక చైతన్యంతో ముందుకు రావాలని కోరుతున్నాను. మరి అందరి సెలవుచ్చుకున్నామా? జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.